లక్షమిన ఆయన ఏ ఊరోడో ఎక్కటోడో బాదిగోడో రెడ్డోడో కోవోడో నాకు తెలియదు సార్. నేను మార్కెట్లో తెచ్చిన నా ముత్తాతలు వచ్చి మార్కెట్లో మీరు మా నాయన మా ముత్తాతలు మీరు ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే ఊర్లో అమ్మలే తెచ్చి ఈడ అమ్మిన. మరి ఆ పాట మీద వానికి ఎట్ట పోయిందో నాకు తెలియదు. ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడు అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టిండు. 21,000 పెట్టి కొన్నాడు. 28 క్వింటాల మిర్చి దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అందులోకెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,000 ఆగినాయి సార్. ఏం సార్ అన్న కొట్టన్నా అన్న పరిస్థితి ఇట్లా ఉంది. నా అల్లుడు నా బిడ్డకు పంపిస్తాడు చేస్తాడు వానికి కట్నం ఇవ్వాలి అదో ఇదో అంటే సాయంత్రం కొడతా పొద్దున కొడతా మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు. సర్లే కొట్టేస్తాడులే ఇక ఎందుకు లే కొట్టేస్తాడులే. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు పంట అమ్మగానే 3 రోజులు వెంటనే పంట కొడతాడు. ఏ సార్ కొన్నా కొట్టేస్తాడు. నాకు పని తీరినప్పుడు 5 రోజులు 10 రోజులు వస్తా ఇడిపించుకొని పోతా. నా కూలి నెలలు నేను చూసుకుంటా సార్. సార్ ఓకే నువ్వు అంటున్నావు కదా మేము అమ్మింది మార్కెట్నే మేమైతే బయట అమ్మలే అని చెప్తే సర్లే అని చెప్పిండు. ఈ సారు 10 రోజులు 5 రోజులు 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటా 3 నెలలు అయింది సార్. 3 నెలలు కాదు సార్. ఇప్పుడు మా బాధ తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. నువ్వు అసలు పట్టుకుంటున్నాడు సార్ అంటే అయితే ఈసారి ఏం చేసిండు వాని నాయనకు వాని అన్నకు వాని భార్యకు పిలిపించి సంతకాలు ఆ కాగితం మీద సంతకాలు పెట్టించిండు. 15 రోజులు టైం 15 రోజులలో నువ్వు ఇచ్చేయాలి రైతులు ఆకటట్లేదని ఈసారి చెప్పిండు రాపిచ్చిండు. ఇప్పుడు 15 తారీఖు అంటే ఇవాళ ఎంత 20 రోజులు అయింది. ఇంకా 3-4 రోజులు ఎక్కువనే అయింది. ఏం సార్ అంటే ఈసారి ఫోన్ చేస్తే వస్తున్నా మార్కెట్కి వస్తున్నా అంటాడు. నిన్న ఫోన్ చేసినాం. నిన్న సెక్రటరీ సార్ నిన్న పోయి అయితే ఇవాళ నాకు 3,10,000 రావాలి. 3 నెలలు అవుతాను సార్. 3 నెలలు బరాబర్ 3 నెలలు దాటింది. ఇప్పుడు అయినా కానీ వీళ్ళకి నమ్మి నాకు యాస్ట్ వచ్చింది. ఇక నమ్ముడు లేదు నేను చచ్చుడా కరెక్ట్ ఇక అని ఇక పెట్రోల్ పోసుకొని జావాలి అనుకున్నా చేస్తా.